పెద్దపల్లి జిల్లాలో అధికార కాంగ్రెస్ నేతల ఆగడాలు మితిమీరుతున్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తలపై అస్తం నాయకులు దాడులకు తెగబడుతున్నారు. ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లిలో ఎండిన పంటల వీడియోను సోషల్ మీడియాలో పెట్టిన బీఆర్ఎస్ నేత సల్వాజీ మాధవరావుపై కాంగ్రెస్ లీడర్లు దాడికి పాల్పడ్డారు. ఓ ముఠాగా ఏర్పడి విచక్షణరహితంగా దాడి చేశారు. దీంతో మాధవరావు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటనను నిరసిస్తూ గులాబీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలోనే ఈ దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇలాంటి దాడులకు భయపడేదే లేదని తేల్చి చెప్పారు బీఆర్ఎస్ నేతలు. నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడ కనబడితే అక్కడ ఎక్కడ ప్రశ్నిస్తే అక్కడ స్తంభాలకు కట్టేసి కొట్టండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను ప్రోత్సహిస్తున్నది ఎవరు? ఇక్కడ పచ్చగా ఉన్నటువంటి తెలంగాణ పల్లెలను ఆగం చేస్తున్నది ఎవరు? అదేవిధంగా ఇక్కడ ఉన్న శాంతి భద్రతను కాపాడే బాధ్యత వారిపైన లేదా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎవరైతే ప్రశ్నిస్తే వాళ్ళని అనవసరంగా దాడులు చేసుకుంటూ అదేవిధంగా వాళ్ళ యొక్క ప్రాణాలు తీసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖబర్దార్ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక్కడ ఉన్నది ఉద్యమ నాయకులు కేసీఆర్ గారి యొక్క వారసులు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఒక పంజాని లచ్చన్న, మీరు అభివృద్ధి పైన మీకు ప్రేమ లేదు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన ఎస్సీ ఎస్టీ కేసులు ఏ విధంగా పెట్టియాలి, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకుల పైన ఏ విధంగా దాడి చేయించాలి, అదే ధ్యాస ఉన్నది తప్ప ధర్మపురి కాన్స్టిట్యుయెన్సీ లో ఉన్నటువంటి రైతులకు నీళ్లు ఇవ్వాలి, అదేవిధంగా రైతు భరోసా ఇవ్వాలి, అదేవిధంగా సంక్షేమ పథకాలు అందించాలనేటువంటి కనీసము ధ్యాసలే అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. గతంలో మీరైతే అధికారంలో లేనప్పుడైతే ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారో ఈనాడు అధికారంలోకి వచ్చినాక కూడా అదే విధంగా రౌడీయిజాన్ని గుండాయిజాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. దయచేసి ఇవన్నీ మానుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. మీకు మంచి మనసు ఇవ్వాలి. ఎందుకు అంటే గతంలో మీరు మీ పార్టీ నాయకులపైన వాడు తమాషా చేస్తున్నారా, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టండి అన్నారు. అదేవిధంగా ఈనాడు కూడా అదే ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకనే ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి మంచి బుద్ధినిచ్చి ఈ ధర్మపురి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? రైతులకు నీళ్ళు ఇవ్వమంటే దాడులు చేస్తారా? అదేవిధంగా రైతు భరోసా ఇవ్వమంటే దాడులు చేస్తారా? బొమ్మారెడ్డిపల్లిలో ఎండిన బావిలను సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రజల్లోకి తీసుకొని వెళ్తే వారిపైన దాడులు చేస్తారా అని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ దాడికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, ప్రతీష, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఈ దాడులు అయితే నిత్యం ఒక ఇబ్బందికరంగా మారిందని చెప్పవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలనే పదే టార్గెట్ చేస్తూ కూడా అకారణంగా కూడా చిన్నవాటికి కూడా పూర్తి స్థాయిలో దాడులు వేస్తున్నటువంటి పరిస్థితి మనం నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక చోట చూస్తూనే ఉన్నాం. ఇటీవల కూడా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో బీఆర్ఎస్ నాయకులపైన కార్యకర్తలపైన కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న రాత్రి దాడులు చేయడం జరిగింది. బొమ్మారెడ్డిపల్లికి సంబంధించినటువంటి పొలాలు ఎండిపోతున్న నేపథ్యంలో వాటిని చిత్రీకరిస్తూ రైతు యొక్క ఆవేదనను సోషల్ మీడియా వేదికగా పెట్టినటువంటి బీఆర్ఎస్ సోషల్ మీడియా నాయకుల పైన కూడా నిన్న రాత్రి దాడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజేందర్ నేతృత్వంలో నేడు ధర్మారం మండల కేంద్రంలో పూర్తిస్థాయిలో కూడా నిరసన చెప్పడం జరిగింది. ఏదైతే మనం చూడొచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కుట్రపూర్తంగా కూడా స్థానిక ఎమ్మెల్యే వడ్లూరి లక్ష్మణ్ కుమార్ యొక్క అండదండలతోటే బీఆర్ఎస్ కార్యకర్తల పైన కూడా దాడులు చేస్తున్నట్టు కూడా వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే
కేసు ఫైల్ చేయాలన్నా కూడా పోలీసు శాఖ కూడా అంత జాప్యం చేస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో కూడా స్థానిక ప్రజానికం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ పైన కూడా నిప్పులు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తంగా బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లో ఉంది. ఇంకా కూడా బీఆర్ఎస్ ను పూర్తి స్థాయిలో మట్టు పెట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ముఖ్య నాయకులను దాడులు చేస్తూ భయాందోళనకు గురి చేస్తూ పరిస్థితులు కనబడుతుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.